హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. మనకి సనాతన ధర్మంలో నదులు అత్యంత ప్రముఖమైనటువంటి విశేషాన్ని పొంది ఉంటాయి. మనం ఏదైనా పూజ చెయ్యాలి అన్నా కూడా అసలు మొట్టమొదట కలశారాధనము అని ఆ నదులను నీటిలోకి ఆవాహన చేస్తాం. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు అని అది యజమాని మీద ప్రోక్షించుకుని పూజాద్రవ్యాల మీద ప్రోక్షించి ఎదురుగుండా ఉండేటటువంటి ఆరాధన చెయ్యవలసిన పరమేశ్వర స్వరూపం మీద కూడా ప్రోక్షించి ఆ తర్వాత పూజా కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తాం. సనాతన ధర్మంలో నదికి ఉన్నంత గౌరవం, నదికి ఉండేటటువంటి పూజ, నదికి ఉండేటటువంటి వైశిష్ట్యము చాలా విశేషంగా ఉంటుంది. నదిని కేవలం ఒక నీటి ప్రవాహంగా చూడడం ఉండదు. ప్రతి నదికి కూడా ఒక అధిష్టాన దేవత ఉంటుంది. కేవలం అది నీటి నుండి ఉత్పన్నమైనటువంటి శక్తి కాదు. ఒక్కొక్క నదికి ఉన్నటువంటి ఒక్కొక్క అధిష్టాన దేవత ప్రజలను ఒక్కొక్క రకంగా అనుగ్రహిస్తూ ఉంటుంది. అందుకే ఎక్కడెక్కడ నదులున్నాయో అక్కడక్కడ విశేషమైనటువంటి పూజ జరుగుతూ ఉంటుంది. మీరు గమనిస్తే ఇది ఇవాళ నిన్న వచ్చినటువంటి ఆచారం కాదు. త్రేతాయుగంలో రామచంద్రమూర్తి సీతమ్మ కూడా నదులను దాటవలసి వచ్చినప్పుడు నదులను ప్రత్యేకంగా ఎలా ఆరాధన చేశారో, ఒక నదిని దాటి వెళ్ళిన తరువాత మళ్ళీ క్షేమంగా తిరిగి వచ్చి నది ఆవలి ఒడ్డుకు చేరుకున్నప్పుడు ఆ నదికి నేను ప్రత్యేకంగా పూజ చేస్తానని, నివేదనలు సమర్పిస్తానని సీతమ్మ మొక్కుకున్నటువంటి తీరు గమనిస్తే నదులకు ఉన్నటువంటి అధిష్టాన దేవతలు ప్రార్థన చేసినటువంటి భక్తుల్ని అనుగ్రహించగలిగినటువంటివై ఉంటాయని, అనేక సందర్భాల్లో ప్రత్యక్షమైనటువంటి స్థితి, అలాగే పరమ భాగవతోత్తములైనటువంటి వారు నదీ స్నానానికి వెళ్ళినప్పుడు ఆ నది యొక్క అధిష్టాన దేవత వారితో మాట్లాడి వారి నుండి ఏదో ఒక బహుమానాన్ని తాను కోరుకుని స్వీకరించి సంతోషించినటువంటి సందర్భాలు కోకొల్లలు. అటువంటి నదులు, నదములు అని రెండు మాటలు. పశ్చిమం నుంచి తూర్పుకి ప్రవహించి తూర్పున ఉన్నటువంటి సముద్రంలో కలిసిపోతే దాన్ని నది అని పిలుస్తారు. పశ్చిమాభిముఖంగా ప్రయాణం చేసి ప్రవహించి పశ్చిమాన ఉన్నటువంటి సముద్రంలో కలిసిపోతే నదము అని పిలుస్తారు. వేదం మనకందరికీ కూడా ప్రమాణవాక్కు. ప్రమాణవాక్కు అంటే వేదం ఏం చెప్పిందో దాన్నే ఆధారంగా చేసుకుని మన జీవితాన్నంతటినీ కూడా మనం చక్కదిద్దుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. మనకి 5 ప్రమాణములు. అందులో మొట్టమొదటిది శృతి, రెండవది స్మృతి, మూడవది పురాణము, నాలుగవది శిష్టాచారము, 5వది అంతరాత్మ. ఇందులో ఈ క్రింది 4 కూడా ఎప్పుడూ వేదంతో విభేదించవు. వేదము ఈశ్వరుని యొక్క ఊపిరి, అపౌరుషేయము. అది ఎవరో మనుష్యుల చేత రచింపబడినది కాదు. పరమేశ్వరుడు ఎంత అనాదియో వేదము కూడా అంతే అనాది. అటువంటి వేదమంత్రాలు సమాధిలో ఉన్నటువంటి ఋషులకు వినపడ్డాయి. వినపడి వారు ఆ మంత్రములను తమ శిష్యులకు స్వరప్రోక్తంగా అప్పజెప్పారు. అందుకే వేదమంత్రాలకి ప్రాణం ఎక్కడుంటుంది అంటే స్వరంలో ఉంటుంది. ఆ ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరంతో గురువుగారి శిష్యుల్ని కూర్చోపెట్టుకుని ఆ మంత్రాన్ని చెప్తారు. ఆ స్వరంతో పాటుగా మంత్రం పలకడం నేర్చుకుంటాడు. భగవంతుని యొక్క ఊపిరి అయినటువంటి వేదం ఏదున్నదో ఆ వేదమే ప్రమాణము. మనం ఎలా బ్రతకాలి అన్నదాన్ని నిశ్చయం చేసి చెప్పగలిగినది ఎవరు అంటే వేదం ఒక్కటే. అటువంటి వేదము పరమ ప్రమాణము. అటువంటి ప్రమాణవాక్కైనటువంటి వేదము నది అనేటటువంటి మాటని నిర్వచనం చేసింది. నది అన్న మాట ఎందుకు ఉత్పన్నమైందో, నదులను ఆ పేరుతో ఎందుకు పిలుస్తారో, ప్రవాహానికి నది అని కొన్ని చోట్ల ఎందుకు పేరొచ్చిందో చెప్పింది. చెప్తూ యస్మాత్ నాదం కృతవత్యః
తస్మాత్ నదీతి నామధేయం ప్రాప్త అని. ఎక్కడైతే ప్రవాహము తనంత తానుగా ఒక నాదాన్ని, ఒక చప్పుడు చేస్తుందో అది ఎటువంటి చప్పుడు అని అడిగారు. ద్యులోకం నుంచి మొట్టమొదట ప్రారంభమైనటువంటి జలప్రవాహం మేఘమండలంలోకి చేరి మేఘమండలం నుంచి వర్షంగా పడి పెద్ద జలధార ఎత్తు నుంచి కింద పడి రాళ్ల మీద పడినప్పుడు ఎటువంటి ధ్వని వస్తుందో అటువంటి శబ్దాన్ని ఉత్పన్నం చేస్తూ ప్రవహించేటటువంటిది ఏది ఉంటుందో దాన్ని నది అని పిలుస్తారు. అందుకే నది నిశ్శబ్దంగా ప్రవహించదు. నది ఒడ్డును నిలబడి చూస్తే నదీ ప్రవాహానికి ఒక అద్భుతమైనటువంటి నాదం ఉంటుంది. అందుకే నదుల ఒడ్డున కూర్చుని ధ్యానం చేసేటటువంటి ప్రక్రియ వచ్చింది. ఆ నదులు ప్రవహిస్తున్నప్పుడు అందులోంచి వచ్చేటటువంటి నాదముతో మమేకమై ధ్యానము చేయగలిగినటువంటి వాడు కూడా పరమాత్మ యొక్క అనుభవాన్ని సిద్ధింప చేసుకోగలుగుతాడు. అంతటి మహోన్నతమైనటువంటి నాదంతో ప్రవహిస్తుంది కాబట్టి దానికి నది అని పేరు. ఆ నదిలో ప్రవహించేటటువంటి జలము ఏది ఉంటుందో అది 10 గుణములను కలిగి ఉంటుంది అని మనకి వేదం ప్రబోధం చేస్తోంది. మొట్టమొదటిది సాధువైనటువంటి రూపము, రెండవది బలము, మూడవది తేజస్సు, నాలుగవది శౌచము, 5 ఆరోగ్యము, 6 ఆయుర్దాయము, 7 అలోలుపత్వము, 8 దుస్వప్నము నశించుట, 9 తపస్సు, 10 మేధ. ఈ 10 లక్షణములు ఎక్కడి నుంచి వస్తాయి అంటే నదిలో ప్రవహించేటటువంటి జలములను స్నానమునకు వాడిన, అంటే నదీ స్నానం చేసిన, నదులలో ఉండేటటువంటి నీరు త్రాగిన, నదికి నమస్కరించిన, నదిని స్మరించిన అంత పుణ్యము కలుగుతుంది. నదీ జలములు ఈ 10 గుణములను కూడా మనుష్యులకు ఇవ్వగలిగినవై ఉంటాయి. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి అంటే సనాతన ధర్మంలో అది కేవలము నీటి నుంచి వచ్చినది కాదు. ఆ నదీ ప్రవాహానికి అధిష్టానంగా ఉన్నటువంటి దేవత అనుగ్రహ శక్తిగా అది ప్రసరిస్తుంది. అందుకే కొన్ని నదుల యొక్క జలాల్ని నోటిలోకి పుచ్చుకుంటే పరమపుణ్యం, కొన్ని నదుల జలాల్ని పుచ్చుకోక్కర్లేదు, తల మీద చల్లుకుంటే చాలు. కొన్ని నదుల యొక్క జలాల్ని అసలు ఏమీ చెయ్యక్కర్లేదు, ఆ ప్రవాహం వంక ఒక్కసారి చూస్తే చాలు. కొన్ని నదుల్ని స్మరిస్తే చాలు. అంత గొప్ప శక్తి నదులకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ నదులు ఈ సృష్టి ప్రారంభంలో చతుర్ముఖ బ్రహ్మగారి ఆజ్ఞ మేరకు ప్రవర్తించడం ప్రారంభించాయి. కొన్ని భగవంతుని యొక్క అనుగ్రహము చేత భగవంతుని నుండి ఉత్పన్నమై ప్రవహించడం మొదలుపెట్టాయి. అందుకే నదులు ఇవ్వగలిగినటువంటి మొట్టమొదటి లక్షణం ఏది అంటే సాధుస్వరూపాన్ని ఇస్తాయి. అందుకే పూర్వం నాగరికత అంతా కూడా జనావాసములన్నీ కూడా ఎక్కడుండేవి అంటే నదీ తీరముల ఎందే ఉండేవి. ఆ నదిలో ప్రతిరోజు మజ్జనం అంటే తల మునిగేటట్టుగా స్నానం చెయ్యడానికి అలవాటు పడినవాడెవరుంటారో అటువంటి వారి యొక్క రూపము సాధుస్వరూపం అవుతుంది. అంటే చూడగానే వ్యగ్రతతో కూడుకున్నటువంటి రూపం కాకుండా ఆంతరమునందు ప్రశాంతత, పైన ముఖంలో కూడా ఆ ప్రశాంతత అభివ్యక్తమవుతూ ఉంటుంది. ఆ కారణం చేత ఆ వ్యక్తితో కలిసి ఉన్న ఆ వ్యక్తి సమాజంలో ప్రవర్తిస్తున్న కారణం చేత అందరికీ శాంతి కలుగుతుంది. అటువంటి సాధురూపాన్ని ఇవ్వగలిగినది ఏది అంటే నది. రెండవది, ప్రతిరోజు నదీ స్నానం చేసేటటువంటి వారికి శరీరమునకు మంచి బలం కలుగుతుంది అని. ఎందుకనంటే చంద్రుడికి సుధాకిరణుడు అని పేరు, హిమకరహ అంటుంటారు శంకరాచార్యుల వారి సౌందర్యలహరిలో. ఆ కిరణముల నుండి అమృతము స్రవిస్తుంది అని. ఆ అమృత ధారని నదీ జలాలు స్వీకరిస్తాయి. స్వీకరించినప్పుడు తెల్లవారుజాము కాలంలో నదిలో స్నానం చేస్తే ఆ అమృతము నీటి యందు ప్రవేశించి ఉంటుంది, ఆ ఓషధీతత్వమునంతటినీ పుచ్చుకుని ఉంటుంది. కాబట్టి అటువంటి అమృతం కలిసినటువంటి జలములు శరీరమునకు తాకినటువంటి కారణం చేత ఆరోగ్యము ఏర్పడుతుంది. మూడవది, శరీరమునకు బలము కలగడమే కాకుండా తేజస్సు ఉద్భవిస్తుంది. నేను మీతో ఇంతకు ముందే మనవి చేశాను, ఆ చంద్రకిరణముల యొక్క స్పర్శ ఉన్న కారణం చేత నదుల యొక్క అధిష్టాన దేవతల యొక్క అనుగ్రహం నీటి ప్రవాహంతో పాటుగా ఉన్న కారణం చేత
ప్రతిరోజు నదీ జలాలలో స్నానం చేసేటటువంటి అలవాటు ఉన్నవారు గొప్ప తేజస్సుని సంతరించుకుంటారు. నేను నా జీవితంలో వ్యక్తిగతంగా చూశా. కొంతమంది వృద్ధులైపోయినా కూడా అపారమైనటువంటి తేజోవంతులై ఉంటారు. ఎందుచేత అని అడిగితే వారు అసలు నదీ స్నానం ఒక్కరోజు కూడా విడిచిపెట్టకుండా నియమంగా ప్రతిరోజు నదీ స్నానం చేసేటటువంటి అలవాటు ఉంటుంది. ఆ నదీ స్నానం కోసమే ఆ నది ప్రవహించేటటువంటి ఊరితో మమేకమై అక్కడ ఉండిపోతూ ఉంటారు. ఆ నదీ స్నానం మనిషికి తేజస్సునిస్తుంది. అంటే కూర్మవాయువుని బలం చేస్తుంది. కూర్మము అని లోపల ఒక వాయువు ఉంటుంది. మనం ఒక్కసారి పీల్చినటువంటి వాయువు 10 వాయువులుగా విడిపోతుంది. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములని. ఇందులో ఈ కూర్మవాయువు కాంతిని ప్రసరింపచేస్తుంది శరీరానికి. అంత గొప్ప కాంతి వలయాన్ని ఇవ్వగలిగినది ఏది అంటే నదీ జలములలో స్నానం చేసేటటువంటి వాళ్ళకి అటువంటి కాంతి కలుగుతుంది. కాబట్టి నదీ స్నానము కాంతినిస్తుంది. అలాగే నదీ స్నానము ఆయుర్దాయకారకమై ఉంటుంది. ఎందుచేత అంటే మనకి ఇప్పటికీ ఆయుర్వేద శాస్త్రంలో ఒక మాట చెప్తూ ఉంటారు. జీర్ణశక్తి బాగా ఉండాలి అన్నా లేదా శరీర ఆరోగ్యం బాగుండాలి అన్నా తొట్టె స్నానం చేయిస్తున్నప్పుడు నీటి ప్రవాహం మందంగా కడుపు యొక్క కింది భాగానికి తగిలి చాలా మృదువుగా కడుపు పైభాగం మీద నీటి ప్రవాహం తగిలి ఆ ఒత్తిడి తగిలితే శరీరంలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి అవయవములు బాగా పనిచేస్తాయి అని. ఈ నీటి ప్రవాహంలో పురుషుడు ఎదురుకి నిలబడి స్నానం చేస్తాడు. ఆ పొత్తి కడుపు దగ్గర ఒరుసుకున్నప్పుడు నీటి ప్రవాహం అది అపారమైనటువంటి ఆరోగ్యానికి కారణమవుతుంది. మనకి శంకర విజయాల్లో శంకర భగవత్పాదుల యొక్క జీవిత చరిత్రలో పతంజలి చరిత్రలో చెప్తారు. అన్నం తినడం కూడా మరిచిపోయి నిద్రపోయాడు ఒకప్పుడు చంద్రశర్మ అనబడేటటువంటి బ్రాహ్మణుడు. అతను శరీరం విడిచిపెట్టేస్తాడేమో నిద్దట్లోనే అని భయపడినటువంటి ఒక వైశ్యకాంత ఆ పిల్లవాడి కడుపు దగ్గరికి పెరుగు అన్నం పలచగా తెచ్చి కడుపు మీద పోసి రుద్దుతుంది. రుద్దితే ఆ రోమకూపములలోంచి పెరుగు అన్నం యొక్క శక్తి లోపలికి వెళ్ళి బ్రతుకుతాడు. పతంజలియే ఆ రూపంలో వచ్చాడు. పతంజలి 3టికి కావలసినటువంటి శాస్త్రాన్ని ఇచ్చాడు. మనసుని శుద్ధి చేయడానికి యోగశాస్త్రాన్ని ఇచ్చాడు. వాక్కు శుద్ధంగా ఉండడానికి వ్యాకరణానికి మహాభాష్యాన్ని ఇచ్చాడు. ఆయనే చరకుడు అన్న పేరుతో మళ్ళీ ఆయుర్వేద సంహిత, శరీరం బలంగా ఉండడానికి కావలసినటువంటి సంహితనిచ్చాడు. అటువంటి పతంజలి చంద్రశర్మగా ఉన్నప్పుడు వైశ్యకాంత ఆయన కడుపు మీద పెరుగన్నం పలచగా చేసి రుద్దితే ఆ శక్తి లోపలికి వెళ్ళిన కారణం చేత బ్రతికాడు అని ఇప్పటికీ శంకరాచార్యుల వారి యొక్క జీవిత చరిత్రలో చెప్తారు. కడుపుకి ప్రవాహం ఎదురు తిరిగి నిలబడినప్పుడు పొత్తి కడుపు దగ్గర ఒరుసుకున్నటువంటి కారణం చేత ఆ నీటి యందు కరిగినటువంటి సుధాకిరణుడైనటువంటి చంద్రుని నుండి వచ్చినటువంటి అమృతం శరీరము చేత గ్రహింపబడి అది ఆరోగ్యమునకు కారణమవుతుంది. ఆరోగ్యము ఆయుర్దాయము 2 నది యొక్క స్నానం చేత అనుగ్రహింపబడతాయి. అలాగే ఈ రెండిటితో పాటుగా అలోలుపత్వం అంటే లౌల్యము కలగకుండా ఉండడం. ఏదో ఒక విషయం ఇది శాస్త్ర విరుద్ధం, అలా ప్రవర్తించకూడదు, అలా సుఖాన్ని అనుభవించకూడదు, అది చాలా తప్పు అని తెలుసు. కానీ తనని తాను నిగ్రహించుకోలేక బలహీనతతో అది తప్పు, అలా చెయ్యకూడదు అని తెలిసినా సరే ఆ తప్పు చేసి దాని వలన కలిగినటువంటి సుఖంతో మమేకం అవుతూ ఉంటాడు. కానీ అలా నిషిద్ధ కర్మని ఆచరించి సుఖాన్ని పొందడమే పాపాన్ని మూట కట్టుకోవడమని, ఆ పాపం అనుభవంలోకి వచ్చినప్పుడు చాలా దారుణంగా ఉంటుందని తెలియనివాడు కాడు, తెలుసు. కానీ లౌల్యం అంటారు. లౌల్యం అంటే ఆ సుఖాన్ని అనుభవించకుండా ఉండలేడు. అందుకని శాస్త్ర విరుద్ధమైనటువంటి సుఖమైనప్పటికీ అటువంటి సుఖాన్ని అనుభవించి సంతోషాన్ని పొందుతాడు. దానికి విరుగుడు మనస్సుకి నిషిద్ధ కర్మ పట్ల అనురక్తి కలగకుండా నిషిద్ధ కర్మ నుండి తప్పించుకోగలిగినటువంటి శక్తి దేని వలన ఉత్పన్నమవుతుంది అంటే నదిలో స్నానం చేసినటువంటి కారణం చేత ఏర్పడుతుంది అని. అలాగే దుస్వప్నఘాతంచ,
దుస్వప్నాలు కలుగుతాయి ఒక్కొక్కప్పుడు. ప్రతిరోజు నదీ స్నానం చేసేటటువంటి అలవాటు ఉన్న వాళ్ళకి ఆ దుస్వప్నముల వలన కలిగేటటువంటి ఫలితములు ఏ ఉంటాయో ఆ ఫలితము అన్వయము కాదు. అన్వయము కాకుండా వారు రక్షింపబడతారు. అంత గొప్పది నదీ స్నానం. అటువంటి దుస్వప్నమును పోగొట్టడం ఒకటైతే తపశ్శక్తిని ఇస్తుంది. తపశ్శక్తి అంటే మీరు దాన్ని కొంచెం జాగ్రత్తగా అన్వయం చేసుకోవాలి. ఎక్కడికో అరణ్యానికి వెళ్ళిపోయి కూర్చోమ్మని కాదు నా ఉద్దేశ్యం. తపస్సు అన్న మాటకు అర్థం ఏమిటంటే మిగిలినటువంటి అన్ని రకాలైన ఇంద్రియ ఉద్ధతులను పక్కన పెట్టి పరమ ప్రశాంతంగా మనస్సు ఏ వస్తువుని మీరు ఆలంబనంగా ఇచ్చారో ఆ ఆలంబనంగా ఇచ్చినటువంటి వస్తువునందు తదేక దృష్టితో నిలబడి దానితో తాదాత్మ్యత చెంది చిట్ట చివరికి ధ్యానము చేయువాడు, ధ్యానము చేయబడుతున్నది, ధ్యానము అన్న మూడుపోయి ఒక్కటిగా మారిపోగలిగినటువంటి శక్తి దేని నుండి ఉత్పన్నమవుతుంది అంటే నదీ స్నానము వలన కలుగుతుంది. అందుకే ఇది చాలా గొప్ప ప్రక్రియ. తపస్సు అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడికో వెళ్ళి కూర్చోమ్మని కాదు నా ప్రతిపాదన. శృణ్వంతపః అని మనకి శాస్త్రంలో ఒక మాట, వినుట తపస్సు. గురువుగారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు, గురువుగారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు గురువుగారు మాట్లాడడం ఒక గొప్ప విషయం అయితే ఆ మాట్లాడినటువంటి మాటలలో ఒక్క మాట కూడా అనవసరంగా జారిపోకుండా చెవులు దొప్పలు చేసుకుని పట్టుకుని లోపలికి తీసుకోగలిగినటువంటి ప్రజ్ఞ, దాని యందే మనసు పెట్టి కూర్చోగలిగినటువంటి లక్షణము ఉత్పన్నమైతే అలా ఎంతసేపు కూర్చుని విన్నాడో అంతసేపు తపస్సు చేశాడని పిలుస్తారు. అందుకే శృణ్వం తపః. ఆవు పాలు పితకడానికి వెళ్ళాడు, గొంతు కూర్చున్నాడు, రెండు మోకాళ్ల మధ్యలో బిందె పెట్టుకున్నాడు, ఆవు యొక్క శిరముల నుండి పాలని స్రవించేటట్టుగా పితుకుతున్నాడు. కానీ ఎవరితోనో మాట్లాడుతుండడంలో ఇప్పుడు ఆ శిరములను పట్టి లాగినప్పుడు వచ్చినటువంటి పాలు మాత్రం బిందెలో పట్టలేదు, నేల మీద పడిపోతున్నాయి. ఇప్పుడు తాను ఎంత పరిశ్రమ చేసినా ఆ శిరములలో నుంచి లాగినటువంటి పాలు బిందెలో పడకుండా పక్కన పడిపోతే ఎలా నిష్ప్రయోజనమైపోతాయో అలా ఎంత పవిత్రమైనటువంటి విషయమైనా సరే అది వినడానికి వెళ్ళి కూర్చున్నప్పుడు మనస్సు దాని మీద నిలబడేటట్టుగా కూర్చోగలిగినటువంటి ప్రజ్ఞ అంకురించిన వాడెవరుంటాడో వాడు కొన్ని వేల గ్రంథములు చదివినటువంటి వాడితో సమానం. అన్ని విషయాలను తెలుసుకుని లోపలికి పుచ్చుకోగలుగుతాడు. కేవలం శరీరం వచ్చి కూర్చుందనుకోండి, మనసు మాత్రం ఎక్కడో తిరుగుతోంది, ఏం ప్రయోజనం ఉంటుంది దానివల్ల? చెప్పేవాడు ఏదో చెప్తూ ఉంటాడు, వినేది చెవిలిలోంచి లోపలికి వెళ్ళవలసినది వెళ్ళటం లేదు, ఎక్కడికో పోతోంది మనస్సు, లోపలికి వెళ్ళదు. అప్పుడు శరీరం అక్కడ కూర్చోవడం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఏముంటుంది? అందుకే శృణ్వం తపః, కూర్చుని వినడం తపస్సు. ఎప్పుడైనా సరే ఆ మనసుని నిలబెట్టడం అనేటటువంటిది సాధ్యమైందా ఆ వ్యక్తి ఎందులోనైనా సరే ఉత్తీర్ణుడైపోతాడు. పూజకెళ్ళి కూర్చున్నాడా, మనసు పెట్టి పూజ చేయగలడు. ధ్యానంలో కూర్చున్నాడా, ధ్యానం చేయగలడు. చదువుకుంటున్నాడా, పుస్తకంలో ఉన్నది తనలోకి వెడుతుంది. ఒక వస్తువుని పరిశీలిస్తున్నాడా, దాన్ని ఆశాంతము కూడా ఎక్కడా విడిచిపెట్టకుండా పరిశీలించగలడు. ఒకటి వినడానికి వెళ్ళాడా, బాగా వినగలడు. ఒక విషయాన్ని చూస్తున్నాడా, బాగా చూడగలడు. ఇది ఇంద్రియముల యొక్క శక్తి కాదు, వెనక ఉన్నటువంటి మనసు పొందినటువంటి ఏకాగ్రత. ఈ ఏకాగ్రతకి తపస్సు అని పేరు. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే నదీ స్నానం చేసినప్పుడు ఆ నదులలో ఉండేటటువంటి ఉదక స్పర్శ చేత అటువంటి తపశ్శక్తి అంకురిస్తుంది అని. 10వది మేధ. మేధ అన్న మాటకు అర్థం జ్ఞాపక శక్తి. బాగా జ్ఞాపకం పెట్టుకోవడం అంటే తాను ప్రయత్నపూర్వకంగా జ్ఞాపకం పెట్టుకోవడం ఒక ఎత్తు. విన్న విషయాన్ని 10 మార్లు లోపల అదే పనిగా తిప్పుతూ ఉంటే విషయం జ్ఞాపకంలో ఉంటుంది. కాదు, అసలు ఏ విషయాన్ని చూడనివ్వండి మరిచిపోడు, అలా జ్ఞాపకం ఉంటుంది. మనసు దాన్ని ముద్ర కింద పట్టుకుంటుంది. అలా పట్టుకోగలిగినటువంటి శక్తి
అలా ధ్యానం చెయ్యగలిగినటువంటి శక్తి ఎప్పుడో విన్న విషయం, ఎప్పుడో చూసిన విషయం కూడా జ్ఞాపకం పెట్టుకుని ఎన్ని సంవత్సరముల తర్వాత అయినా సరే మళ్ళీ అది చెప్పగలిగినటువంటి ప్రజ్ఞకి మేధ అని పిలుస్తారు. ఈ మేధస్సు ఎక్కడి నుంచి వస్తుంది, మేధాశక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే నదీ స్నానము చేత వస్తుంది. కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు భారతదేశాన్నంతటినీ కూడా పాదచారి అయి పర్యటన చేస్తూ ఎక్కడెక్కడ పవిత్ర జలాలున్నా సరే అక్కడక్కడ ప్రయత్నపూర్వకంగా వెళ్లి గ్రుక్కులిడుతుండేవారు. వారి జ్ఞాపక శక్తి అసాధారణం. ఎప్పుడో 15 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు ఒక పిల్లవాడిని చూస్తే ఆ పిల్లవాడికి 50 సంవత్సరాలు వచ్చిన తరువాత కూడా ఆయన జ్ఞాపకం పట్టుకునేవారు. నువ్వు ఫలానా కదా అని అడిగేవారు. 15 ఏళ్ల పిల్లవాడు 50వ ఏడు వచ్చేటప్పటికి ఎంత మార్పు చెందుతాడు. కానీ అంత వయసు వచ్చినటువంటి పిల్లవాడిని ఆయన 90 ఏళ్ల వయస్సు దాటిన తరువాత గుర్తుపెట్టి పిలిచిన సందర్భాలు కొన్ని నాకు తెలుసు. అలా పిలవబడి సంతోషించిన వ్యక్తులు ఉన్నారు. ఇప్పటికీ ఆ విషయం చెప్తుంటే నేను పరవశించిపోతూ ఉంటాను. ఆంధ్రా బ్యాంకుకి జనరల్ మేనేజర్ చేసి చాలా కాలం ముంబైలో ఉండి ఆయన పదవీ విరమణ చేశారు. శివకోటరాజు గారిని, ఇప్పటికీ హైదరాబాద్లో ఉంటారు ఆ దంపతులు. ఆ శివకోటరాజు గారు నాతో చెప్తూ ఉంటారు, చిన్నతనంలో మహాస్వామి వారి దర్శనం చేశానండి. ఆ తరువాత నాకు ఇంచుమించు 50 ఏళ్ళు వచ్చినప్పుడు నేను కామకోటి మఠానికి వెడితే ఎక్కడో దూరంగా కూర్చుని అప్పటికి కళ్ళజోడు పెట్టుకుని చుట్టూ శిష్యులు కూర్చుని దూరం నుంచి ప్రదక్షిణం చేయించేవారు భక్తుల్ని. అంత పెద్దవారైపోయి మిగలముగ్గిన పండులా అయిపోయినప్పుడు కూడా 50 ఏళ్ళు వచ్చినటువంటి రాజుగారిని గుర్తుపట్టి వేలు పెట్టి పిలిచారు. ఎవరినా అనుకున్నారు. ఇలా చూపిస్తే ఈయన్ని పంపించారు. దగ్గరికి వెళ్ళిన తరువాత, నువ్వు ఫలానా వారబ్బాయివి కదూ, మీ నాన్నగారు సన్యసించారు కదూ, మరి మఠానికి వచ్చి వెళ్ళిపోతామే, సన్యసించిన వ్యక్తి కొడుకువి, ఇక్కడ ప్రసాదం తీసుకుని వెళ్ళు భోజనానికి వెళ్ళు అన్నారు. తెల్లబోయారు ఆయన. నేను ముంబై ఉపన్యాసాలకు వెడితే వాళ్ళింట్లోనే ఉండేవాడిని. మహానుభావుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి జ్ఞాపక శక్తి అటువంటిదండి అంటుండేవారు.